అడిగితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా. అన్ని టీవీలు కలుపుకున్నా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దాదాపు ప్రజల్లో లేదా పాడు చూస్తారు, కొంతమంది యూట్యూబ్ లో ఇవి చూసుకుంటా ఉంటారు. అదే మన సెల్లులన్నీ ఫ్రీక్వెన్సీ లో చూస్తే ఏదో సెకండ్ లో మీకు మన చిన్న ఉదాహరణ, మన ఎంపీ గారు చిన్న ఒక 30 సెకండ్లో మాట మాట్లాడినారు. ఎంతమంది చూసారు తెలిసిన ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇండియాలో దేశంలో. రెడ్డి గారికి, మరి పార్టీ సెక్రటరీ ఆర్గనైజేషన్ వజ్రభాస్కర్ రెడ్డి గారికి, పరిశీలకులు శ్రీనివాసరెడ్డి గారి పూల శ్రీనివాసరెడ్డి గారికి, మన చైర్పర్సన్ భీమపల్లి లక్ష్మీదేవి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్లు బంగారు రెడ్డి అన్న,
అదేవిధంగా కాజా గారికి, పొద్దుటూరు పట్టణంలో ఉన్న ముఖ్యమైన వైఎస్ఆర్సీపీ నాయకులకు, మరీ ముఖ్యంగా ఈ సమావేశానికి 40 వార్డుల నుంచి వచ్చిన నా అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సవినయంగా మీ అందరికీ తెలుసు, అక్టోబర్ చివరి వారంలో మనం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం పరిశీలకులకు సంబంధించి. ఆ సమావేశంలో మనం ప్రధానంగా 2 అంశాలు ఎక్కువ ప్రస్తావించాం. ఒకటి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాల సేకరణకు సంబంధించిన ఒక అంశం అయితే, రెండో అంశం పూర్తిగా మన పార్టీకి సంబంధించిన అంశం. మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా కమిటీల రూపంలో, కమిటీల సభ్యులుగా మరి కమిటీలు వేసి నియోజకవర్గంలోని ప్రతి వార్డులో, అదేవిధంగా రూరల్ మండలం కావచ్చు, రాజపాలెం మండలంలో ప్రతి గ్రామంలో కమిటీల ఫార్మేషన్కి సంబంధించిన అంశం మరి ఆ రోజు మాట్లాడుకున్నాం. అంటే ఈ 2 అంశాలు. ఇందులో మొదటగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరి కష్టంతో మీ అందరూ పనిచేయడం వలన ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇందాక ప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు 90,000 సంతకాలు సేకరించామని చెప్తా ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ మీ అందరికి కూడా. కష్టపడి పనిచేసినారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడగట్టారు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. మరి రెండో అంశం, ఇది మన పార్టీకి అనే లాంగ్ రన్ మనందరికీ సంబంధించిన అంశం. ఇది గ్రామ కమిటీలు, అదేవిధంగా వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. అందులో భాగంగా మరి ఇవాళ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఈ సమావేశం మనం జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఆ రోజు ఆ మీటింగ్లో కూడా చెప్పిన, మళ్ళీ చెప్తా ఉన్నా, అన్ని నియోజకవర్గాలకు పోతే నేను ఇది చేయండి అది చేయండి అని చెప్తా ఉన్నా. ప్రొద్దుటూరుకు వస్తే మాత్రం చెప్పడం కంటే నేర్చుకోవడం ఎక్కువ ఉంది. ప్రసాదన్న మీ అందరినీ చాలా చక్కగా క్యాడర్ని గైడ్ చేస్తూ ఉన్నాడు. పార్టీలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఏ రకంగా కమిటీలు ఫామ్ చేయాలా అని చెప్పి ఆయన ఇప్పటికే పరిశీలకులకైతే చాలా ఎక్సలెంట్గా ఆయన ట్రైనింగ్ ఇచ్చినాడు. వజ్రభాస్కర్ రెడ్డి అన్న ఏ రకంగా అయితే ట్రైనింగ్ ఇస్తున్నాడో అంతకు 2 ఇంతలుగా ప్రసాద్ రెడ్డి అన్న పరిశీలకులు అందరు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. దీనిలో ఆబ్జెక్టివ్ ఒకటే, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీల నిర్మాణం, పార్టీ నిర్మాణం అనేది అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటి వరకు మీరు ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్నేళ్ల ప్రయాణం జరిగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ, డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆశీస్సులు, మీ అందరి రెక్కల కష్టం. ఈ 3 వలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం ప్రయాణం చేసింది. మరి ఇవాళ పార్టీని భవిష్యత్తులో మరింత సన్నద్ధంగా, మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని బలంగా తీర్చిదిద్దుకోవాలి. అందులో భాగంగానే ఈ కమిటీల నిర్మాణం, ఈ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత సీరియస్గా మన పార్టీ నాయకత్వం తీసుకుంది. అందులో మరి ప్రొద్దుటూరులో ఈ తొలి సమావేశం జరగడము మరి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇప్పటికే భాస్కర్ అన్న దిశానిర్దేశం చేసినారు. ఏ రకంగా వార్డు స్థాయిలో మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవాలా, ఆ కమిటీల పనితీరు ఎలా ఉండాలా, ఏర్పాటు చేసుకున్న తర్వాత కమిటీల పనితీరు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలా, ఏ రకంగా తీర్మానాలు చేసి నియోజకవర్గ నాయకత్వానికి పంపించాలా, ఇక్కడ నుంచి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపించాలా, ఇవన్నీ కూడా ఇందాక ఆయన ప్రసంగంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనం కమిటీలు వార్డుకి సంబంధించిన 15 మందితో మెయిన్ కమిటీ వేస్తున్నామో, అదేవిధంగా 7 విభాగాలు, ఏదైతే మహిళా విభాగము, ఎస్సీ విభాగము, బీసీ విభాగము, మైనారిటీ విభాగము, యువత, స్టూడెంట్ విభాగము, రైతు విభాగం, ఇట్లా విభాగాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ వార్డు విభాగంలో వార్డు మెయిన్ కమిటీలో కావచ్చు, ఈ విభాగాలకు సంబంధించిన కమిటీలో కావచ్చు, సగటున ఒక్కొక్క వార్డుకు కనీసం 100 మంది
కార్యకర్తలు ఈ కమిటీల రూపంలో ఈ 7 విభాగాల్లో కానీ వార్డు కమిటీలో కానీ వచ్చే అవకాశం ఉంది. ఆ 100 మంది ఎట్టి పరిస్థితుల్లో కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అయ్యి ఉండే విధంగా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఆ జాగ్రత్త తీసుకోమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ ఈ సమావేశం తర్వాత వార్డు స్థాయిలో మీరు నెక్స్ట్ సమావేశం పెడతారు. ఆ వార్డు స్థాయి సమావేశం పెట్టినప్పుడు మీరు ఆ వార్డు కమిటీ అధ్యక్షుడు ఎవరు, ఆ వార్డు కమిటీ సభ్యులు ఎవరు అనేది ఎన్నుకుంటారు. అదేవిధంగా ఈ 7 విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరు, సభ్యులు ఎవరు అనేది మీరు ఎన్నుకుంటారు. మీరు ఎవరినైతే అధ్యక్షులుగా, ఎవరినైతే సభ్యులుగా ఎన్నుకుంటున్నారో వార్డు స్థాయిలో మీటింగ్లు పెట్టి వాళ్ళందరూ కూడా నికార్సైన వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అయి ఉండాలనే విషయాన్ని మాత్రం తప్పకుండా ఆ జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇంతకాలం పార్టీ కోసం పనిచేసినాం, ఇంకా భవిష్యత్తులో పని చేయబోతా ఉన్నాం. పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసి ఇంకా భవిష్యత్తులో పని చేయబోతున్న మీ అందరికీ సరైన గుర్తింపు ఉండాలి. సరైన గుర్తింపు మరి ఇవాళ ఈ కమిటీలోకి వచ్చేస్తే కన్నా ఈ 100 మందిలో ఆ వార్డులో తీసుకునే ఆ 100 మంది సభ్యుల్లో, అధ్యక్షుల్లో మీ అందరి కమిటీ రూపంలో వచ్చేస్తే ప్రొద్దుటూరు పట్టణంలో దాదాపు 4,000 మంది, 40 వార్డులు ఇంటూ 100 మంది, సగటున 3,500 నుంచి 4,000 మందితో కూడిన కమిటీ ఏర్పాటు అవుతుంది. వీళ్ళందరికీ పార్టీ తరఫున QR కోడ్తో కూడిన ఒక ID కార్డు ఇవ్వబడుతుంది. వీళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వబడుతుంది. భవిష్యత్తులో ఇవాళ లాస్ట్ మీటింగ్లో ప్రసాద్ అన్న చెప్పినాడు, దీనివలన ఈ కమిటీ సభ్యుల్లో ఉండే వాళ్ళకి ఏమిటి ప్రయోజనం అని. ఇవాళ గుర్తింపు ఉంటుంది, భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుంది, మనం అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ప్రయోజనం కూడా ఉంటుందని ఆ రోజు ఆ మీటింగ్లో ఆయన చెప్పినారు. తప్పకుండా దాన్ని మరొకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా దీన్ని గతంలో మనం కమిటీలు వేసినాం, గతంలో కూడా కమిటీలు వేసినాం. మనం పార్టీ ఆఫీస్లో కూర్చొని మనకున్న అవగాహనతో టకాటకా పేర్లు రాసి ఇచ్చేసి ఉంటాం. కానీ ఈసారి అటువంటిది వద్దు. కొంచెం ఆర్గానిక్గా, కొంచెం శాస్త్రీయంగా, కొంచెం రియలిస్టిక్గా వార్డులో సమావేశం ఏర్పాటు చేసి ఆ కమిటీని ఎన్నుకునే ప్రక్రియ తప్పకుండా చేపట్టమని మీ అందరినీ కూడా పేరు పేరున మనవి చేస్తూ, ఈ కమిటీలు ఏర్పాటు కన్నా పూర్తయితే ఇందాక భాస్కర్ చెప్పినట్టుగా ప్రొద్దుటూరు మొత్తం పట్టణం అయితే 40 యూనిట్లు, రూరల్ మరియు రాజుపాలెం కలుపుకుంటే 120 యూనిట్లు అవుతాం. ఈ 120 యూనిట్లలో కూడా 120 సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి మనకు. అంటే మనం చేసే కార్యక్రమాలు, చేపట్టబోయే కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు మనం ఈ సోషల్ మీడియా ద్వారా. ఎందుకంటే మనకు మీడియాలో మన బలం చాలా తక్కువ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేకుంటే ప్రింట్ మీడియాలో కానీ. ఎల్లో మీడియా రాజ్యం వెళ్తా ఉంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ 120 సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా మనం చేసిన పనులు, చేయబోయే పనులు ప్రజల దగ్గర తీసుకెళ్ళచ్చు. ఉదాహరణకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రసాద్ రెడ్డిని పట్టుబట్టి దాదాపు 200 కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ చేసి ప్రభుత్వం భూమి కొనుగోలు చేసింది. 200 కోట్ల రూపాయలు పెట్టి 25,000 మందికి పట్టాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం మొదలు పెట్టాం. సుమారుగా మధ్యలో ఉన్నాం. మరి ఇది మనం ఎఫెక్టివ్గా చెప్పుకోలేకపోయినాం. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి డ్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ల మార్పు కానీ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి. మార్కెట్కు సంబంధించిన నిర్మాణం, మార్కెట్ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం పురోగతిలో ఉంది. ఇవన్నీ కూడా మనం అధికారం కోల్పోయినాక ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనట్టు ఆగిపోయినాయి. మీరే చూస్తూ ఉన్నారు, ఎక్కడ వేసినట్టు ఎక్కడ ఆగిపోయినాయి, పూర్తిగా స్తంభించిపోయినాయి. మరి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మనం చేసేది చెప్పుకోలేకపోయినాం. అదే మన దగ్గర ఎఫెక్టివ్గా సోషల్ మీడియా గ్రూపులు ఈ మాదిరి ఆర్గనైజ్డ్గా, సంస్థాగతంగా, పటిష్టంగా ఉండి ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో ఉండింటే, మన దగ్గర సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉండింటే, మనం చేసినవి, మనం చేయబోయేటివి రెండు కూడా ప్రజలకు చక్కగా తీసుకెళ్లే అవకాశం మనకు ఉండింది. రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టారని ఈ రోజు అందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఆయన అధికారంలో ఉండగానే 17 మెడికల్ కాలేజీల్లో 10 దాదాపు పూర్తి చేసినారు. మరి ఈరోజు అందరికీ తెలుస్తూ ఉంది, ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందో అప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు నిర్మించారా, ఇంత పెద్ద ఎత్తున పోర్టులు నిర్మించారా, ఇంత పెద్ద ఎత్తున హార్బర్లు నిర్మించారా, ఇంత పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా, ఇంత పెద్ద ఎత్తున స్కూళ్ళు మార్చారా, ఇంత పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చారా అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకునే విషయంలో, ఈ కమిటీల ఎంపిక ప్రక్రియ చేసుకునే విషయంలో మీ అందరూ కూడా శ్రద్ధ వహించమని, బాధ్యత తీసుకోమని చెప్పి పేరున మీ అందరినీ కూడా
మనవి చేసుకుంటూ ఈ తొలి సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.